పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు ఒక ఆడబిడ్డ పుట్టి దానికి పెళ్ళై అల్లుడు కనిపించకుండా పోతే అతని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేనెందుకు బాధపడుతున్నానో. నేను తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బావ తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దాం రామ్మా, వెళ్దాం రామ్మా. పొట్టివాడు చూడరా గట్టివాడు వీడురా వీడురా, పొట్టివాడు చూడరా గట్టివాడు వీడురా వీడురా, మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. డుబా 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 రే డుబా 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 డుబా. గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే, గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే. మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండి అమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. తీసుకోండి తీసుకోండి. నా అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చోనున్న నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీన్ని బట్టే తెలుస్తుంది. ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా, ట్రైన్ జర్నీలప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? అని ఈ ఐడియా నాకు రాలేదే. ఎందుకురా వేలాడుతున్నావు? నువ్వెందుకు వేలాడుతున్నావు? నా కర్మరా, నువ్వు వేలాడటం వల్లే నేను వేలాడుతున్నాను. నీకు చావాలని కోరిక ఉంటే ఓ అరగంట సేపు ఆగు. వచ్చేది విజయవాడ స్టేషన్, అక్కడ ఇంకో టీటీ ఎక్కుతాడు, ఆ తర్వాత దూకి చావు. లోపల పోరా, నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేదురా. నాకు ఒక పేరు కావాలి. ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా? నా పేరు కాదు, నా పక్క సీట్ లో ఉన్నవాడి పేరు. మంగమ్మ, వయసు 50. అయ్యో, అది వాళ్ళ అమ్మ పేరు. నాకు ఆ అమ్మాయి పేరు కావాలి. మిస్టర్ ప్రభు, లోపలికి రండి. అమ్మాయి పేరేగా, నువ్వు లోపలికి రారా చెప్తాను. దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు. నా పేరు ఈశ్వరి. ఏమిటయ్యా, లవ్వా? లవ్ చేయడానికి ఇన్ని తంటాలు పడాలా? నన్ను తోసేకు, నేను పెళ్ళ పిల్లలు కలవండి. గాజుబాక పిల్ల మే గాజులోళ్ళం కాదా? గాజుబాక పిల్ల చచ్చవరా బాబు. दरवाजे को खोलता है गधे का बच्चा, शर्म नहीं आती ऐसे दरवाजा खोलता है? उल्लू का पट्टा, निकल बाहर तो दिखा नहीं बाजार, निकल बाहर। ఎక్స్క్యూజ్ మీ, ఈ నావల్ తీసుకొచ్చా? ఇష్టం లేదంటే వద్దు. నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో నావల్ కొనేవారుగా, అలా చేయనంటే తీసుకోండి.
ఏంటి తీసుకోగానే లాస్ట్ పేజెస్కి వెళ్ళిపోయారు? 30 భాగం చదివేశాను. బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది. క్లైమాక్స్ తెలియక ఒకటే టెన్షన్. చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ ఇంతవరకు. క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బిఎస్సి హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వర్యన్ పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్. గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్ ఫెస్టివల్ కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బట్ వెరీ యావరేజా? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆరాలు తీస్తున్నారేంటి? ఇదిగోండి. సారీ అండి, వైజాగ్ వెళ్లే వరకు ఇంకేమీ అడగను. తీసుకోండి. హలో హలో, ఏంట్రా అడ్రస్ మరొచ్చావా? హలో, ఇస్ ఎనీబడీ ఇన్సైడ్? అయ్యో రే ప్రభు, ప్లీజ్ ఎందుకంటే మంచిది అడ్రస్ కరెక్ట్ చూడరా. నా పేరు ప్రభు. అయ్యో నేను ఇప్పుడే ముంబై నుంచి వస్తున్నాం. ప్లీజ్ కొట్టకండి. ఎవరో చెప్పి కొట్టండి. అయ్యో, స్టాప్ స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అయ్యో అంకుల్, టమాటాలన్నీ అయిపోయాయి. స్వాగతం అదిరింది. ఈ ఐడియా ఇచ్చింది నా వైఫే. చాలా కాలం తర్వాత వచ్చారు. వచ్చేసాను. డిఫరెంట్ గా ఉండాలనుకున్నావు కదా. చెప్తాం రాసుకోండి. దిస్ ఇస్ అవర్ డ్రీమ్ హౌస్. 5 బెడ్రూమ్లు ఉన్నాయని కొనేసాం. నేనే వెతికి పట్టుకున్నాను. మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాం. సుందర్, ఇది నీ రూమ్. నీ సైజు కొంచెం పెద్దదే అనుకో. ప్రియా, వేర్ ఇస్ మై రూమ్? నీ రూమ్ కి వెళ్తున్నావురా? ప్రభు, ఇదే నీ రూమ్. ఈ రూమ్ ఈశ్వర్ది. వాడొచ్చే వరకు ఖాళీగానే ఉంటుంది. మెంతులు 1/2 కిలో, ఆవాలు 1/2 కిలో, సేమియా 20 ప్యాకెట్లు. హలో, మీకేం కావాలి? ఇది ఫోటో ల్యాబ్. హలో మేడం. ఓ సారీ మిస్, ఇతను చిన్న తప్పు చేశాడు మిస్. పచారీ కొట్టు బిల్లు ఉంచి మీరిచ్చిన బిల్లు చించి పారేశాడు. బట్ ఈస్ ఎ వెరీ గుడ్ కుక్. వంట వాడికిస్తే ఇలాగే ఉంటుంది. హలో, వంటోడంటే అంత చులకనగా ఉందా మీకు? ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం ద్రౌపది పాకం అంటారు తెలుసా? రెచ్చిపోకు. సారీ మేడం, బిల్లు ఎక్కడో మిస్ అయింది. బిల్లు లేకపోతే ఇవ్వం సార్. ఏం చేయాలో చెప్పండి. నేను చెప్పానుగా కుదరదని. ఎందుకు కుదరదు? అది చెప్పడానికి మీరెవరు? పిలవండి మీ మేనేజర్. కంపెనీ రూల్ అండి. ఎందుకు అలా అరుస్తున్నారు? కౌలో నా లైఫ్ నేను తెలుసా చెప్పాను మీకు? కదా, కుదరదు. 10 లక్షలు విలువ చేసే ఫోటోలు అవి. కన్స్యూమర్ కోర్టుకు వెళ్తాను. పిలవండి మీ మేనేజర్. పిలవండి, అరవకండి. త్వరగా పిలవండి. పిలవండి. మీరా? హలో, ఇక్కడున్నారేంటి? హోమ్ సైన్స్ అని చెప్పి కొడాక్ ల్యాబ్ ఏం చేస్తున్నారు? ఆ రోజు నాకు అబద్ధం చెప్పారనమాట. ముందు కూర్చోండి. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. మీరెందుకు మధ్యలోనే దిగిపోయారు? ఓ ముఖ్యమైన పనుండి దిగాను. హలో మీనాక్షి. మేడం, నిన్న 10 గంటల తర్వాత వచ్చినవన్నీ డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి పంపించాము. ఆయన పేరు చెప్పమానండి, ట్రేస్ చేద్దాం. ప్రభు, తెలిసిన వారే. వెంటనే చెక్ చేసి పంపించు. పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు. దిగేటప్పుడు ఒక మాట చెప్పుండొచ్చుగా. ఒక నావెల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు, అందుకే భయపడ్డాను. నేను ప్రశ్నలు అడగడానికి, మీరు చెప్పా పెట్టకుండా దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి. రైలు నిలబడవా, చెలియందాలు కనుగొనవా, చూస్తే ఈ కవర్ లో మీ లైఫ్ ఉందన్నారుగా, ఉందో లేదో చూసుకోండి. సూపర్ గా ఉన్నాయి, చూస్తారా? వద్దు, అక్కర్లేదు. కరెక్ట్ గా ఉంటే ఓకే. ఏంటి అలా తరివేస్తారు? నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది. ఏంటది? ట్రైన్లో చదవాలని తీసుకున్నారే నా నావల్, అది నాకు ఎప్పుడు ఇస్తారు? చాలా ముఖ్యమైన నావల్ అండి. నా ఫ్రెండ్ నాకు ప్రెజెంట్ చేశాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి. ఓకే, బాయ్. ఈశ్వరి కనిపించింది. ఎందుకు ఫిల్మ్
అవన్నీ తీసుకెళ్ళరా రే ఈ డ్రెస్ వద్దురా డెవలప్మెంట్ ప్రింటింగ్ వెరీ అర్జెంటా? అడ్రస్ చెప్పండి. ప్రభు 5 స్టార్ విలా, సెకండ్ లేన్, ఋషికొండ. ఫోన్ 25766666. నేను ముందే చెప్పాను తెలుసా? రే ప్రభు ఎవరో చూడరా. ఏ ఎవరయ్యా అది? గేట్ అలా తడుతున్నారు. రే సుందర్, నువ్వు ట్రైన్ లో లేనేసి రమ్మాయి వాళ్ళ నాతో పాటు వచ్చిందిరా. రే సుందర్ 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 ప్రభు చూడరా, చూడరా, గట్టివాడు వీడురా వీడురా, మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. Shit. ఊరికే మాట్లాడానంతే, ట్రైన్ లో ఏ తప్పు చేయలేదండి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నోరు తెరు. కన్విన్స్డా ఫర్ వాట్? అయ్యో పెళ్ళా? ఏంటి అందరూ కలిసి నాన్నెత్తిన బాంబేస్తున్నారు? అసలు ఎవరిని అడిగి నిర్ణయించారు? నీ పేరు పచ్చ పొడిపించుకుంది, చెయ్యంతా వాచుంది, దీనికి పెళ్ళి ఒకటే మందు. మావా హిందీ అమ్మాయికి పడిపోయావా? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఏంటిదంతా? అయ్యో ట్రైన్ లో ఒక అతని దగ్గర నావల్ తీసుకుని తిరిగి ఇవ్వడం మర్చిపోయాను పిన్ని. దాన్ని సాకుగా చేసుకుని 4 సార్లు ల్యాబ్కి వచ్చాడు. అతని పద్ధతి చూస్తుంటే ఇంటికే వచ్చేలా ఉన్నాడు పిన్ని. నేను ఐడియా ఇవ్వనా? ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పి 400 చేతిలో పెట్టి ఓ కొత్త నావల్ కొనుక్కోమని చెప్పు. నీ ఐడియా ఓకే, కానీ ఇంటికి రమ్మనకూడదు.